గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవుడు ఎవరిని చూడాలనుకుంటున్నాం మనం? చెప్పండి. నన్ను దేవుడు నన్నే చూడాలి, నేను కూడా దేవుణ్ణే చూడాలి. మంచిది, చక్కటి ప్రశ్న, సమాధానం కదా. మరొకసారి చెప్పండి మీరు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నాయందు ఎవరైతే నిలిచి ఉంటారో ఏం చేస్తారంట వాళ్ళు? నాయందు నిలిచి ఉన్న వారికి ఏమన్నా, నాయందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 15లో ఉంటుంది కదా, ఇది చదువుతారా? 7వ అధ్యాయం. అందుకో నాకు అసలు అది కాదు, కానీ ప్రభు ఎందుకు నాకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. బరారా, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉందును. అప్పుడేం జరుగుతుంది? తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే. ఏడన్నానుగా, ఏడా నేను చదివేది? ఏడేనా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల నేను మీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి. చెప్పండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగాలి. స్తోత్రం చెప్పండి. మనం ఇష్టమైనవన్నీ, మన కోరికలు, ఇప్పుడు మన డబ్బాలో ఉన్న విజ్ఞాపనలు మనం చాలా భారంగా రాస్తున్నాం కదండి. విజ్ఞాపన నెరవేర్పు జరుగుద్దని, ఈ విజ్ఞాపన దేవుడు చూస్తున్నాడని వారు ఉపవాసాలుండి ప్రార్థించేటప్పుడు విజ్ఞాపన నెరవేర్పు జరుగుతాయని విశ్వాసంతో మనం ఈ స్థలంలోనికి రాకపోయినా, మనం సరైన ప్రార్థనలో కొన్నిసార్లు ఉండకపోయినా, మీరు ఎక్కడెక్కడి నుంచి అయినా ఉండనా ఆ బాక్సులో వేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్ననో దేవుని యందు నిలిచిన వారైతే. చెప్పండి, మనం ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మనం ఏ స్థలాల్లో ఉన్నా సరే, దేవుని యందు నువ్వు నిలిచి ఉంటే నీ యందు నేను నిలిచి ఉండి నీవు అడిగిందంతా నేను చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం అడిగినవి చేయాలంటే, అడిగినవన్నీ దేవుడు మనకి ఇవ్వాలి అంటే, అడిగిన వాటన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని యందు నిలవాలంటే ఎలా నిలవాలి? మీకు ఒక ప్రశ్న, ఎలా నిలబడాలి? దేవుని యందు మనము నిలబడే విధానం ఏంటి? దేవుని యందు ఒకటి భయభక్తులు, రెండోది ప్రార్థన, మూడోది ఉపవాసం. ఇంకా మీకు వచ్చినాయని చెప్పేసేయండి. దేవుని యందు నిలిచి ఉండాలంటే ఒకటి ఉపవాసము, ఒకటి ప్రార్థన, ఒకటి భయభక్తులు, ఇంకా స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను మీ దగ్గర నిలబడాలన్నా, మీ దగ్గరికి రావాలన్నా, మీ మాట వినాలన్నా, మీరు అడిగింది మీకు ఇవ్వాలన్నా నేను పరిశుద్ధుని గనుక మీరును ఏమై ఉండాలట? మనం పరిశుద్ధులమై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లిస్టులో ఉండాలి మనం, ఆ సమూహంలో ఉండాలి, ఆ సహవాసంలో ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునితో మనము నిలిచి ఉంటాం. అప్పుడు మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు. ఒక్కోసారి అదొక ప్రశ్న. రెండోది, పరిశుద్ధముగా లేకపోయినా కొంతమందికి దేవుడు అన్ని కార్యాలు చేసేస్తున్నాడు. ఎందుకని అంటారు? కొంతమంది పరిశుద్ధంగా ఉన్నా వారికి ఎప్పుడు శ్రమలే. చెప్పండి, కొంతమంది పరిశుద్ధంగా ఉన్నా సమస్త లోకమును వదిలిపెట్టి, సమస్త భారం వదిలిపెట్టి, సమస్తం వదిలిపెట్టి నా దేవుడే నాకు కావాలి అని వెంబడిస్తున్నా వారికి మాత్రం మనం ఈ భూమి మీద చచ్చిన కుక్కలాగా బ్రతుకుచున్నా వారికి కొన్ని శ్రమలు కలుగుతున్నాయి, కొన్ని శోధనలు కలుగుతున్నాయి. ఎందుకంటారు చెప్పండి? వారు ధన్యుల, మనము ధన్యుల. మనమంటే పరిశుద్ధులు ధన్యుల.
పరిశుద్ధంగా దేవునికి లోబడి దేవుని చిత్తం నెరవేరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో అడుగులు వేస్తూ దేవునితో అన్ని వదిలిపెట్టి ముందుకు సాగుతున్న మన జీవితాలలో ఖచ్చితంగా దేవునికి మనము యోగ్యులం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మంచిది, ఒక పాట పాడుకుందాం ఈ సౌండ్లో. 233 స్తోత్రం. హల్లెలూయా. అది అందరికి వచ్చి కానీ చాలా రోజులు అయిపోయింది ఈ పాట పాడక. బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటులనాశ్రయించు పావురమా. బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటులనాశ్రయించు పావురమా. మధురం నీ స్వరము, మనోహరము నీ ముఖము. మధురం నీ స్వరము, మనోహరము నీ ముఖము. నారీమణి నాసకి చూలమ్మి, నారీమణి నాసకి సుందరి. మధురం నీ స్వరము, మనోహరము నీ ముఖము. మధురం నీ స్వరము, మనోహరము నీ ముఖము. బండ సందులలో ఎగురు పావురమా, పేటు బీటులనాశ్రయించు పావురమా. బండ సందులలో ద్రాక్ష తోటలు పుదపట్టును, అంజూర పాలను పద్మమగును. ద్రాక్ష తోటలు పుదపట్టును, అంజూర కాయలు పద్మమగును. ఇందులో పాల్గొందుమా, బాక్షులు కోలాహలం చేయుచుందును. బాక్షుల స్వరమును వినబడును. నాసకి సహోదరి సుందరి ప్రాణేశ్వరి. నాసకి సహోదరి సుందరి, మధురం నీ స్వరము, మనోహరము నీ ముఖము. మధురం నీ స్వరము, మనోహరము నీ ముఖము. స్తోత్రం. హల్లెలూయా. పాట చాలా కాలం అయిపోయింది, అందుకనమ్మా నాది ఏమనుకోకండి. నా బండ స్వరంతో ఇది పాడి, నాది మామూలు స్వరం కాదు, గాడిద స్వరం అయినా సరే దేవుడు నాకు పాడాలనే ఆశ. దేవునికే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ప్రాక్టీస్ చేసినాక ఈ పాట పాడతా. ఆమేన్. నిజంగా దేవుని స్వరము ఎంత మధురమైనదంటే, దేవుని మాట ఎంత మధురమైనదంటే, దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వరం ఎంత మధురం. అందుకే అంటారు ద్రాక్ష తోటలు ఏమైనా అంటండి, పూత పట్టిని. అనగా మన జీవితంలో మనం పూత పట్టినట్టుగా ఉన్నట్టయితే దేవుడు ఏది మన జీవితంలో అడిగినా దేవుని యందు నేను ఖచ్చితంగా నిలిచి ఉన్నాను అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా నేను దేవుని యందు అన్ని విషయాల్లో నిలిచి ఉన్నాను అనుకున్నట్టయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన, మనం చేసిన విజ్ఞాపన, మనం కార్చిన కన్నీరు సమస్తము దేవుడు నెరవేర్పు జరిగిస్తాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక స్త్రీ, ఒక తల్లి ప్రార్థనలు చేసి 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 విజ్ఞాపనలు వేసి ఉపవాసాలుండి ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేసి ఎన్నో ప్రార్థనలు కొన్ని సంవత్సరాల నుంచి ఆమె కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉండగా ఒక దినమున దేవుడు ఒక్కొక్క కార్యం ఆమె ఏది అడుగుతుందో, ఆమె ఏది ప్రార్థిస్తుందో ఒక్కొక్క కార్యం 15-20 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు ఆమె జీవితాల్లో కార్యాలన్నీ చేసేసాడట. కానీ ఒక్క కార్యం మాత్రం ఈమె బాగా అడుగుతూ ఏడుస్తున్న ఒక్క కార్యాన్ని మాత్రం దేవుడు చేయలేదంట.
దేవునికి స్తోత్రం చెప్పండి. 19 కార్యాలు చేశాడు కానీ 20వ కార్యాన్ని మాత్రం ఈమె మనసు పెట్టి బాగా ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి మోకాళ్ళు అరిగేటట్టు ప్రార్థిస్తున్న ఆ అంశమును దేవుడు చేయలేకుండా పక్కన పెట్టాడట. అంటే కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఈమెకు మాత్రం తృప్తి లేదు. ఏం తృప్తి లేదు చెప్పండి? నేను అనుకున్నది జరగట్లేదు. అన్నీ దేవుడు చేస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, సమస్తం ఇస్తున్నాడు, తినడానికి ఉండటానికి నెమ్మది ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ నేను అడిగింది ఇవ్వట్లేదు. మనసు ఎక్కడ ఉందో చెప్పండి? అదే దేవుని గొప్పతనం. దేవుడు మనకిచ్చే గొప్ప యోగ్యత ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధ దేవుడు మన జీవితంలో చేసే ఒక గొప్ప వరం ఏంటంటే అదే దేవుని గొప్పతనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అదే చెప్పాలి. ఏది? మీరు అడిగింది జరగకపోవటం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరగలేదు కానీ అన్నీ జరిగిపోయినాయి, కానీ మీరు అడిగింది జరగల. అప్పుడు మనకేముంటుందో తెలుసా? తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దేవుని మీద తృప్తి ఉండదు. కానీ దేవుడు ఇన్ని చేసినవాడు ఇది ఎందుకు చేయట్లేదని మీరు ఆలోచించారో లేదు? కూర్చుని ఒకరోజు ఆలోచించినట్టయితే, దేవా ఎందుకు ఈ ముళ్ళను నాకు ఉంచావు? అసలు ఇవన్నీ చేస్తున్న దేవుడు ఇది ఎందుకు నా జీవితంలో జరగట్లేదు అని మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చెయ్యండి. పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడతారు. అది ఎందుకు జరగట్లేదు అనేది. అదే సావలేక బ్రతకలేక, మింగలేక సావలేక, మనం ఏమి చేయలేక 2 చేతులు ఎత్తేసి ఇక నా వల్ల కాదు అయిపోయింది అని చివరి క్షణం వరకు మనం చేసే ప్రార్థన ఏంటంటే అదే విషయం కదా. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఒక రోజు ఇదే ప్రశ్న నా కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. అడిగా నేను, ఎందుకు ఇది జరగట్లేదు, దీనికి కారణం ఏంటి? నేను ఇంత ప్రార్థన దీనికోసమే కదా, ఇన్ని ఉపవాసాలు ఈ అంశం కోసమే కదా, ఇన్ని కన్నీళ్ళ ప్రార్థన ఈ అంశం, అన్నీ చేస్తున్నావు దేవా, ఇది ఎందుకు జరగట్లేదు? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా అని అడిగిన వారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. మీరు కూడా ఇలాంటి ఇది ఎందుకు జరగట్లేదు నాకు అన్నవాళ్ళు. చేయి గట్టి పైకి ఎత్తండి. ఇది మందిరమే, ఎక్కడిగా స్తోత్రం. ఇది ఎందుకు నా జీవితంలో దేవా ఆపు చేసావు అని అడుగుతున్నారా? మీరు అడుగుతున్నారా? స్తోత్రం చెప్పండి. అడిగిన వాళ్ళందరికీ శుభవార్త. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే అద్భుతమైనటువంటి విడుదల. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు చేయట్లేదంటే, ఇన్ని చేసిన దేవుడు అది క్షణంలో చేస్తాడు. ఆ క్షణంలో జరిగిపోద్ది. కానీ నువ్వు పడిపోకుండా, నువ్వు ప్రార్థనలో దిగజారిపోకుండా, అన్నీ సమకూర్చుకున్న ఆయన కూర్చొని తినడానికి ఉంది, తాగడానికి ఉంది, సంపాదన ఉంది, అంతా ఉంది. కానీ ఇదిగో ప్రాణమా, ప్రార్థన మానేసే అవకాశాలు ఉంటాయి మనకి. ప్రార్థనకి రాకుండా ఇళ్లల్లో కూర్చొని లైవ్లో విందాంలే, లేకపోతే లైవ్లో ఏకీభవిస్తాంలే, మంచం మీద కూర్చోవచ్చు. లైవ్లో చూడాలంటే అంతమంది వాక్యాలు. ఏ సావుకుడు కావాలన్నా వాళ్ళ సేవకులు మనకు దొరకాలంటే పోనీ 1,00,000 రూపాయలైంది. కానీ వీరు మాత్రం ఇళ్లల్లో కూర్చొని ఎండ తగలకుండా ఏసీల ముందు కూర్చొని, కూలర్ల ముందు కూర్చొని, ఈ ఫ్యాను, ఈ యొక్క సెల్ ఫోన్లు పెట్టుకొని ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ చెప్పండి? లైవ్లో కూర్చుంటారు. ఇక రారు దేవుని సన్నిధికి. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన స్థలానికి రావటం అద్భుతం. మనం ఆయన దగ్గరికి మనల్ని నడిపించాలి అంటే మనం ఏం చేయాలి చెప్పాలి? ఆయన దగ్గరికి మనలను నడిపించాలంటే మనం అడిగే కార్యమును దేవుడు పక్కన పెట్టాలి. నేను ఒక రోజు ఈ విషయాన్ని బాగా 3 గంటలు మోకాళ్ళ మీద ఉండి ఏడుచుకుంటూ ప్రభువుని అడిగాను, ఎందుకు నాకు ఇది చేయట్లేదు? నువ్వు ఈ రోజుని ఈ స్థితిగతులు ఇచ్చావు, ఇంతగా పైకి నిలబెట్టావు,
ఈ స్థితిలో ఉంచావు ప్రభువా, కానీ నేను అడిగింది ఎందుకు చేయట్లేదు నువ్వు? ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఈ స్థితిగతులను కూడా ఉన్నతంగానే ఉంచుతాడు, కానీ మనకి పడిపోకుండా, మనము ఎక్కడ దిగజారకుండా, మనల్ని మనం హెచ్చించిపోకోకుండా, మనల్ని మనం ఎప్పుడు కూడా దేవుని చేతిలో నలిగి ఒదిగి ఉండాలంటే ఆ కార్యము దేవుడు మన కళ్ళ ముందు ఉంచాలంతే. అలాగని భయపడబాకండి. అమ్మో, నేను ఇప్పుడు ప్రార్థన చేసేది జరగదా, నేను బాగా అడుగుతుంది జరగదా, ఈ బాక్స్లో వేసిన విజ్ఞాపన జరగదా అనుకోబాకండి. దీనికంటే రెండంతల ఆశీర్వాదాన్ని మీ ప్రార్థన జీవితం ద్వారా ప్రభు కలగజేయబోతున్నాడు. చప్పట్లు కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇలా చెప్పంగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చప్పట్లు కొడితే మీకు కూడా కొంచెం శక్తి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం మాట్లాడారు ఇప్పుడు దేవుడు చెప్పండి? నా యందు, నేను దేవుని యందు నిలిచి. చాలామంది అంటారు కదా, ఎంత దేవుల్లో ఉండాలనుకుంటే అంత శ్రమలు వస్తున్నాయి అమ్మా. ఎంత దేవునితో కరెక్ట్గా ఉండాలంటే నా ఇంట్లో పరిస్థితులు అంతగా మారిపోతున్నాయి. నిజమే, దేవుని చిత్తం లేకుండా ఒక్క చీమ కూడా నడవదు దేవుని బిడ్డలారా. దేవుని చిత్తం లేకుండా ఒక తెల్లెంటుకు నల్లగా, నల్లెంటుకు తెల్లగా కూడా మారదు. అంత ఆయన చేతిలో మనం ముద్రించబడి ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. నిజమేనా కాదా? నిజమేనా? మీ కార్యం ఆగిపోయిందా? ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు? దేవుడు ఈరోజు మీ కార్యమును చేయబోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి, 57:18. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనతో దేవుడు మనకిచ్చేటువంటి ఈరోజు మాట ఏంటంటే, నా యందు ఎవరైతే నిలిచి ఉండి నన్ను ఏమైతే అడుగుతున్నారో అది నా జీవితంలో దేవుడు చెయ్యట్లేదు అన్న వారికి ఈరోజు దేవుడిచ్చే బహుమానం ఏంటి తెలుసా? నేను వారి ప్రవర్తనను చూచి తిని. స్తోత్రం. దేవుడు మనకిచ్చే అడిగే కార్యాలు చేయడానికి ముందు ఆయన చూచిన, ఆయన మన యందు చూసింది ఏంటో చెప్పండి, చెప్పాలి. మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ చూడాలంటే మనకేం కావాలి? ఈ లోకానుసారంగా ఏం కావాలి? మిషన్ కావాలి. స్తోత్రం చెప్పండి. ఏం కావాలంట? మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బాగున్నాయా లేదా, ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అంటే అన్నిటికీ మిషన్ కావాలి. వచ్చేసినాయా అన్నిటికీ? ఏమేమి మిషన్లు వచ్చింది చెప్పండి? బీపీ మిషన్ వచ్చింది, షుగర్ మిషన్ వచ్చింది, ఇంకా గుండె స్కానింగ్ మిషన్ వచ్చింది, బ్రెయిన్ స్కానింగ్ మిషన్ వచ్చింది, గుండె మిషన్ వచ్చింది, గుండె ఆగిపోయినా మరొక ఇంకొక గుండెతో కొట్టుకునే ఆర్టిఫిషియల్ గుండె వచ్చింది. అన్నీ వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. మరి మనలను వ్యక్తిగతముగా ఆత్మీయముగా మనం ఏ రీతిగా ఉన్నామో మన పరీక్షించడానికి కూడా మనకు ఒక మిషన్ ఉంది. ఆత్మీయమైన మిషన్ ఏంటో చెప్పండి? ఏంటది? బైబిల్. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం అడిగింది పొందుకోవాలన్నా, దేవుల్లో ఖచ్చితంగా దాన్ని అనుభవించాలన్నా మనలో ఏముండాలండి? ఏం చూశాడు? నేను వారి, చెప్పండి, చదవండి, అందరూ చదవండి. నేను నా దేవుడు నా ప్రవర్తనను చూచాడు, తర్వాత వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించి వారిని. స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలండి.
యెషయా ప్రవక్త ఎంత బాగా చెప్తున్నాడు అసలుకి. నీ ప్రవర్తన చూచెదను. ఫస్ట్ దేవుడు మనకు పెట్టే పరీక్ష మన ప్రవర్తన చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చూడబోతున్నాడు ఆయన? మన ప్రవర్తన ఎట్లా ఉంది? దేవునికి అనుకూలంగా ఉన్నామా? మన ప్రవర్తన చెడు మార్గంలో ఉందా? పైకి బాగానే కనిపిస్తున్నాం, మన హృదయమును తొలిచే, మన యొక్క మనస్సులో ఆలోచనలు కలిగించే చెడు ప్రవర్తన ఏమైనా ఉందా? పైకి నీతిమంతులుగానే ఉంటాం కానీ హృదయము, చెప్పండి ఏమండి, హృదయములో చాలా చెడ్డ ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, పై వేషము కంటే ముందు హృదయ వేషాన్ని చూడాలి. మన ప్రవర్తన దేవుడు ఖచ్చితంగా చూచునుగాక. చూస్తున్నాడు అని చెప్పండి. నా ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, నా ప్రవర్తన. చెప్పండి, నా ప్రవర్తన. నేను ఎలా ఉన్నానో, మంచిగా ఉన్నానా? నా ఆలోచన మంచిగా ఉందా? నేను పరిశుద్ధంగా ఉన్నానా? దేవునికి ఇష్టమైనట్టుగా ఉన్నానా? దేవుని సన్నిధిలో ఉన్నానా? దేవుని కృపలో ఉన్నానా? ఇవన్నీ మీరు ప్రవర్తన సరి చేసుకున్నట్టయితే అద్భుతమైన కార్యాన్ని ప్రభు మీ జీవితంలో ఇయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ప్రవర్తన అంటే అన్నిట్లో సాత్వికం ఉండాలి, ఓపిక ఉండాలి, ఇంకే ఉండాలి, ప్రేమ ఉండాలి, రోషము చచ్చిపోవాలి, ఇంకా ఫీలింగులు పోవాలి. ఏం ఫీలింగులు? చిన్న చిన్న దానికి కూడా చాలా మందికి ఒట్టిగానే ఫీల్ అయిపోతారు, ఏంటో తెలవదు. స్తోత్రం చెప్పండి. దాని వలన ఏదో ఉంది అన్నట్టు. స్తోత్రం. అసలు మనం ఫీలింగ్లు అనేవి మన జీవితాల్లో ఉండడానికి, చెప్పండి, ఎందుకు ఫీలింగ్, మనం ఎందుకు ఫీల్ అవ్వాలి అసలు? దేనివల్ల? దేవుడు కూడా మనం చేసే పనులు బట్టి ఆయన ఫీల్ అయితే అసలు మనం నిలబడగలుగుతామా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విషయంలో కూడా ఒక్క ఫీల్ అయినట్టుంది, అన్నయ్య ఫీల్ అయినట్టున్నాడు, చెల్లి ఫీల్ అయినట్టుంది, తమ్ముడు ఫీల్ అయినట్టున్నాడు, అంతేనా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకా ఎవరు ఫీల్ అయినట్టున్నారు? మనం ఏమైనా చిన్న మాట అన్న ఒట్టిగానే ఫీల్ అయిపోతారు జనాలు కొంతమంది. ఊరికినే అసలు నాకు అప్పుడు అనిపిస్తుంది కదా, ప్రభు మరి వీళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ఎట్లా తండ్రి? అందుకే చిన్న పిల్లలాంటి మనసు కావాలి. మనం ఏదున్నా సరే ఏం చేయాలంట? అక్కడే వదిలేసేయాలి. స్తోత్రం చెప్పండి. ఫీలింగ్లు వద్దు మనకి. ఏమొద్దు చెప్పాలి. నేను ఫీల్ అయ్యాను. ఏంటి ఫీల్ అయ్యేది? నువ్వయ్యేది, నేనయ్యేది. స్తోత్రం చెప్పండి. అక్క ఫీల్ అయ్యావా? నన్ను ఎవరు అడగరు, నేను ఎందుకంటే ఏనే ఫీల్ అవ్వదు కాబట్టి. స్తోత్రం చెప్పండి. మీరే ఒట్టిగానే ఫీల్ అయిపోతారు. సంఘంలో ఉన్నవారు ఒట్టిగానే అసలు చిన్నదానికే, అసలు మామూలుగా నేను చూస్తున్న కొంతమందిని చిన్నదానికి ఫీల్ అయిపోతారు, ఏంటో తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఎవరైనా ఫీల్ అవుతారా? ఫీల్ కావద్దు అసలు. అది వద్దు మనకు. ఆ వరమే వద్దని చెప్పండి. ఏ వరం కావాలి మరి మనకి? ఆ ఫీల్ అయ్యే వరం మనకు వద్దని చెప్పండి. అసలు పో చెప్పండి, నాకు అసలే వద్దు. ఏదున్నా సరే, ఏదన్నా సరే అందరి ముందంటారా? మరి దేవుడు రేపు పొద్దున అందరి ముందేగా తీర్పు తీర్చేది మనకి. రేపు దేవుడు తీర్పు ఎక్కడ తీరుస్తాడు? అందరి ముందే తీర్పు తీరుస్తాడు. ఒక్కొక్కరిని లోపల పిలిచి గదిలో పెట్టి మీరు అందరు బయట ఉండండి, తలిపేసి తాళాలేసి మళ్ళీ జాగ్రత్తగా ఏం మాట్లాడు, బట్ట బహిరంగంగా స్క్రీన్ మీద లక్షల ప్రజలు చూస్తుండగా మనకు తీర్పు జరుగుద్ది. ఇక్కడ తప్పించుకున్న వాళ్ళందరూ అక్కడ మాత్రం అసలు ఏ క్షణంలో కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండోది, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తా. నిన్ను ఏ కష్టంలో ఉన్నా ప్రభువు నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంట? ఆదరిస్తాడట. దుఃఖపడు వారిని, దుఃఖించు వారిని
ఆదరించును. స్తోత్రం. మన దేవుడే దుఃఖపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాడు. ఆదరణకర్త ఎవరంట చెప్పండి? మన దేవుడు ఆదరణకర్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చెప్పండి, నేనంటే నా పరిస్థితి అంటే నా దేవునికి అన్నయ్యో తెలుసు అనండి. తెలుసు. మనకు తెలీదా? తెలుసా లేదా? మనమంటే దేవునికి తెలుసు. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎంత ఆదరించే దేవుడు అంటే, స్వస్థపరిచే దేవుడు. రక్తస్రావం గల స్త్రీని బాధతో, వేదనతో, వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీని దేవుడు ఏం చేశాడండి? ఆదరించి స్వస్థపరిచాడు. దేవుడు ఎప్పటికీ కృతజ్ఞుడే, కానీ మనమే కృతజ్ఞత లేనివారు. మేలు జరిగితే దేవునికి స్తోత్రం అంటాం. మేలు జరిగిపోయినాక ఇక మందిరాలకు కానీ దేవుని సన్నిధికి కానీ మనము ఒక్కోసారి దూరం అయిపోతుంటాం. కానీ అలా కాకుండా ఎప్పటికీ కూడా దేవుని చేత భద్రపరిచి ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మనలను ఆదరిస్తాడు. ఏ బాధలో ఉన్నా ఆదరిస్తాడు. ఏ నెమ్మది లేకపోయినా ఆదరిస్తాడు. ఏ కార్యం జరగపోయినా ఆదరిస్తాడు. ఏ అద్భుతం జరగపోయినా ఆయన అద్భుతం చేసి నిన్ను ఆదరిస్తాడు. నిజంగా ఇక్కడికి వచ్చిన బిడ్డని దాన్ని చూస్తే మాకు ఎంతో సంతోషం వేసింది. నేను అస్సలు గుర్తుపట్టలేదు. కొంతకాలము మన మందిరానికి వచ్చేది. పాపం మెంటల్గా డిస్టర్బ్ అయ్యి చాలా వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి, అమ్మ మీరు ప్రార్థన చేస్తే నా కుమార్తె బాగుపడుతుంది, మీరు ప్రార్థన చేస్తే మా బిడ్డ మంచిగా అవుతుందమ్మా, అటు ఇటు వెళ్ళిపోతుందేమోనని వాళ్ళ నాన్నగారు కాపలా ఉండేవాళ్ళు. మేము కూడా ఇక్కడ కాపలా ఉండి ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. అప్పట్లో దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఈ బిడ్డ మాకు కనపడి, పేరేంటన్నా? సోఫియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఆ బిడ్డ కోసం మేము ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థించేవాళ్ళం. దేవా కుమార్తెను మీరు ముట్టండి, దీవించండి. కానీ కొంతకాలం మాకు కనపడలేదు, కొన్ని సంవత్సరాలు. మళ్ళీ తిరిగి ఈ రోజున ఎట్లొచ్చిందో తెలుసండి? బిడ్డనెత్తుకుని వచ్చింది. చప్పట్లు కొట్టండి. స్తోత్రం. అసలు ఆ బిడ్డ ఎందుకు పనికిరాదు అనుకొని తల్లిదండ్రులు వేదన చెంది ఆ బిడ్డను చూసి మేము కూడా బాగా సోఫియా ప్రార్థన అంటే ఇష్టం, దేవుడు అంటే బాగా ఇష్టం, మందిరం అంటే బాగా ఇష్టం, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేది. ఈ రోజున కుమారుని ఎత్తుకుని వచ్చినాక నేను నిలబడి కాసేపు చూసిన తర్వాత ఈమెను ఎక్కడో చూశానక్క, అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. చక్కటి కొడుకుని ఎత్తుకొని దేవుని సన్నిధిలోకి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏంటంట? ఆదరించే దేవుడండి, అద్భుతాలు చేసే దేవుడు, మన ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆ బిడ్డ కన్నేళ్ల ప్రార్థనకి చక్కటి భర్తను, మంచి కొడుకునిచ్చాడు. ఆమేన్. స్తోత్రం. అసలు అలాంటి బిడ్డ కోసము తల్లిదండ్రులు పడిన బాధ, తల్లిగా తండ్రి కానీ ఎంత అద్భుతమైన కార్యం మన ప్రభు చేశాడో చూడండి. ఆయన మన దేవుడు ఏంటంటే మనకి ఆదరణిచ్చే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఎంత చక్కగా కృతజ్ఞతతో ఆ చిన్న బిడ్డను తీసుకొని మళ్ళీ వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి, అమ్మా ఇక్కడ ఉండి అమ్మతో ప్రార్థన చేయించుకునిరా. ఎంత గొప్ప కార్యాలు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనవి ఆలస్యం అవ్వచ్చు, ఒకవేళ మన కార్యం జరగట్లేదని బాధపడవచ్చు, కానీ ఒక దినమున ప్రభు ఇలాంటి అద్భుతమైన అసలు ఆ మొన్ని మేరీ వీళ్ళు కూడా గుర్తుపట్ల వాళ్ళన్నారు, అమ్మో అక్క ఈ పాప మళ్ళీ ఇప్పుడు వచ్చింది, బిడ్డను ఎత్తుకొని వచ్చిందని. ఎంత ఆనందంగా ఉందంటే మాకు. నిజంగా దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలైనా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.